అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత మనోభావాలు ఉంటాయి. ఆత్మాభిమానం అనేది ఉంటది. సామాన్యులకే ఉంటది. అటువంటిది ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంపీ హోదా ఉన్నోళ్ళకి ఇంకెంత ఉంటది? సో, అటువంటి వారిని ఏకవచనంతో సంబోధిస్తూ, నలుగురు ముందు, 10 మంది ముందు నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు దేనికి పనికిరావు అని సంబోధిస్తూ మాటి మాటికి, చీటికి మాటికి అవమానకరంగా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి. ఆయన పేరు కార్తికేయ మిశ్రా. ఆయన సీఎం గారికి కార్యదర్శి. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యదర్శి ఆయన. సీఎంఓలో అత్యంత కీలకమైన ఐఏఎస్ హోదాలో ఉన్నారు. ఆయన మాట తీరు, ఆయన పనితీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ అండ్ అధికార వర్గాల్లో కూడా, అంటే బ్యూరోక్రసీలో కూడా అండ్ శాసన వ్యవస్థలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య కూడా చర్చనీయాంశంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధనుంజయ రెడ్డి గారు ఉండేవారు ఐఏఎస్. సో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే గంట ముందు ధనుంజయ రెడ్డి గారిని కలిస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆయన కలవడానికి గంటల కొద్దీ వెయిట్ చేసేవాళ్ళు చాలామంది. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు కొంత బ్యాడ్ అవ్వడానికి కారణం ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్లు కూడా అని అప్పట్లో టాక్ ఉంది. ఇప్పుడు అంతకు మించి నెగిటివ్ వస్తుంది. నిజానికి ఇప్పుడున్న సీఎంఓలో ఉన్న కొంతమంది ఐఏఎస్ల వల్ల. వారిలో కార్తికేయ మిశ్రా మెయిన్. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి. 2009 బ్యాచ్. ఆంధ్రప్రదేశ్లోనే చాలా జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతానికి సీఎం కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఈయన గతంలో విశాఖపట్నంలో జీసీసీ అని ఉండేది కదా, అక్కడ ఓఎస్డీగా పనిచేశారు. తర్వాత విశాఖపట్నం పాడేరు సబ్ కలెక్టర్గా పనిచేశారు. అండ్ నిజామాబాద్ బోధన్లో సబ్ కలెక్టర్గా పనిచేశారు. అండ్ వరంగల్లో ఉన్న ట్రాన్స్కోలో సీఎండీగా పనిచేశారు విభజనకు ముందు అనమాట. తర్వాత హైదరాబాద్ టిఎస్ ట్రాన్స్కోలో జాయింట్ ఎండీగా పనిచేశారు. తర్వాత తెలంగాణ భవన్లో కొన్నాళ్ళ పాటు పనిచేశారు, న్యూఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో. తర్వాత ఈస్ట్ గోదావరి కలెక్టర్గా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత. అండ్ ఎన్హెచ్ఎం డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీగా కొన్నాళ్ళు పనిచేశారు. అండ్ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. తర్వాత లేబర్ కమిషనర్గా కొన్నాళ్ళు పనిచేశారు. అండ్ డిప్యూటీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో కొన్నాళ్ళు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొన్నాళ్ళు పనిచేశారు. ఇలా సుదీర్ఘమైన అనుభవమే ఉందన్నమాట. జిల్లా కలెక్టర్లుగా ఒక 3 జిల్లాల్లో మాత్రమే పనిచేశారు వివిధ హోదాలు. ఈయనకు ఇంత తలబిరుసు ఉండడానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ మాట వాడానంటే, నిన్న మొన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఏకవచనంతో సంబోధిస్తూ, కలెక్టర్ గారినేమో నీ మాట తీరు బాగోలేదు, నువ్వు అలాంటోడివి, నువ్వు నిల్చో కూర్చొని మాట్లాడుతున్నావేంటి, నీకు షూస్ కూడా ఎలా వేసుకోవాలో తెలియదు అని చెప్పి కొరియర్లో బూట్లు పంపించారంటండి. చాలా దారుణం. ఆ కలెక్టర్ గారికి ఏం వేసుకోవాలో తెలియదని కొరియర్లో బూట్లు పంపించి అవమానించారంట. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు ఆయన మాట తీరు అలాగే ఉంటుంది అనేది బ్యూరోక్రసీలో వాదన. సరే, ఇది కాసేపు పక్కన పెడితే 3 నెలల కిందట న్యూఢిల్లీలో ఒకసారి సీఎం చంద్రబాబు గారి పర్యటన సందర్భంగా ఎంపీలు అందరూ చంద్రబాబు గారిని కలుస్తున్న సందర్భంలో ఎంపీ బైరెడ్డి శబరి గారితో, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారితో కూడా కార్తికేయ మిశ్రా గారు కావాలని వాగ్వాదం పెట్టుకున్నారు. అంటే ఈయనకు కాస్త ఇగో ఎక్కువ, ఎదుటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అలవాటు అనేది అప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అందరూ కొంచెం కప్పిపుచ్చుకున్నారు. అప్పటికే విజయనగరం ఎంపీ గారికి అండ్ నెల్లూరు ఎంపీ గారికి కొంతమంది ఎంపీలకు అవమానం జరిగింది. ఎవరు బయటకు మాట్లాడాల. కానీ శబరి గారికి జరిగేసరికి ఆమె ఊరుకోలే, వెంటనే బయటపడ్డారు, మాట్లాడారు. తర్వాత పార్టీ ఆమెకు చెప్పడంతో ఆమె సైలెంట్ అయ్యారు. నేషనల్ మీడియాలో ఎక్కడ డిబేట్కి వెళ్లకుండా సైలెంట్ అయ్యారు. కానీ ఆ తర్వాత కూడా ఈయన పరిస్థితి మారలా. ఈయన సేమ్ అదే యాటిట్యూడ్తో ఉన్నారు. ఆ యాటిట్యూడ్ సాటి ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కూడా చూపించడం మొదలుపెట్టారనమాట. సో ఇన్నాళ్ళు నొక్కిపెట్టి ఉంచిన అంశం కాస్త, ఈయన తలబిరుసు అంశం కాస్త ఇప్పుడు మీడియాకి ఎక్కుతోంది, రచ్చకెక్కుతోంది, పదే వార్తల్లోకి వస్తుంది. సో సీఎం గారు ఎందుకు ఇతన్ని ఇంతగా నెత్తిన పెట్టుకున్నారు అని అందరిలో చర్చ జరుగుతుంది. ఏమీ లేదు, సీఎం గారు బంధువేమీ కాదు ఈయన. పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో, చంద్రబాబు గారికో కార్తికేయ మిశ్రా గారు ఏమీ బంధువు కాదు. ఈయన అమిత్ షా గారి పేసీలో, అంటే అమిత్ షా గారు అంటే తెలుసు కదా, బీజేపీ కేంద్ర బిందువు, దేశ హోమ్ మినిస్టర్. సో అక్కడ పేషీలో పనిచేస్తున్న ఒక ముఖ్యమైన అధికారి ఉన్నారు. ఆ అధికారికి ఈయన బంధువు. సో ఆ బంధుత్వం కారణంగా ఈయనకు సీఎంఓలో అత్యంత కీలకమైన హోదా కట్టబెట్టారు. పోనీ సీఎం గారు ఏమైనా కంట్రోల్ చేస్తారంటే, సీఎం గారు చంద్రబాబు గారి సంగతి తెలుసు కదా, కాస్త నాంచుతూ జాగ్రత్తగా ఉంటూ అంత సీరియస్గా తీసుకునే టైప్ కాదు.
సో ఢిల్లీలో ఎంపీలకు అవమానం జరుగుతున్నప్పుడు ఎంపీలందరూ కంప్లైంట్ చేసినప్పుడే సీరియస్గా తీసుకోవాలి. ఎమ్మెల్యేలు సీఎంఓలకు వెళ్తున్నప్పుడు అక్కడ అవమానం జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడే సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు చివరికి అది ఐఏఎస్లు ఐపీఎస్ల వరకు వచ్చింది. సో ఇంక ఎన్నాళ్ళు భరిస్తారు ఇతన్ని, ఇంకా ఎంతకాలం ఇవన్నీ కూడా జరుగుతాయి, దాని మీద ఖచ్చితంగా రాజకీయంగా కూడా కూటమి మీద కొంత ప్రభావం చూపిస్తుంది.